అసలు ఈ కేవైసీ చేసుకోలేదు అన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ కేవైసీ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, 3 months రైస్ ఇప్పుడు మేము తీసుకోలేము. అంటే జూన్లో ఇచ్చారు కదా 3 months రైస్ అనేవి, కానీ జూన్లోనే అప్రూవ్ అయిన కార్డ్స్ చాలా ఉన్నాయి రేషన్ కార్డ్స్. మన తమ్ము పెట్టేసి బయోమెట్రిక్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత నుంచి మీకు రేషన్ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు తమ్ము పెట్టినా సరే రేషన్ బియ్యం తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి చెప్పండి మేడం అంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సంహిత రాజ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే లైక్ చేసి షేర్ చేస్తున్నారు, రియల్గా చాలా చాలా థ్యాంక్ యూ. మీరు చేసే చిన్న హెల్ప్ నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కొత్త వాళ్ళు చాలామంది మన ఛానల్ని విజిట్ చేస్తున్నాను కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి, నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకొని ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెడితే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్లో వస్తాయి, మిస్ అవ్వకుండా చూడొచ్చు. కమెంట్ చేసే ముందు ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోలో ఉన్న టాపిక్ని కామెంట్ చేస్తే నేను మాత్రం ఏం రిప్లై ఇవ్వను. వీడియోస్ ఇంత కష్టపడి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చేస్తుంది మీకోసం. ఓపికతో వీడియోస్ చూసి క్లారిటీ తెచ్చుకోండి అంతే. అలాగే ఈరోజు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. రేషన్ కార్డ్స్ గురించి ఎన్ని వీడియోస్ చేసినా సరే మళ్ళీ మళ్ళీ డౌట్స్ అడుగుతూనే ఉన్నారు. చాలామందికి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, నాకు కూడా అర్థమైంది. సో అందుకే ఈరోజు ఇంకొంచెం క్లారిటీగా కొన్ని కమెంట్స్ మాత్రం పిక్ చేసుకొని సో వాటికి బేస్డ్గా ఈ వీడియో ఉంటుంది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. సో వీడియోలో ఉన్న దాన్ని కామెంట్ పెట్టకుండా ఉంటారు. మీరు ఎవరైతే స్కిప్ చేసి చూస్తున్నారో నాకు ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇందులో నేను కవర్ చేసిన డీటెయిల్స్ అన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మళ్ళీ వాటినే క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళు వీడియో చూడట్లేని అర్థం. అలాంటి వాళ్ళకి నేనైతే అసలు రిప్లై ఇవ్వను. ఈరోజైతే కొన్ని కామెంట్స్ పిక్ చేసుకొని చెప్తా అన్నాను కదా. సో అందులో మొత్తం డీటెయిల్స్ రేషన్ కార్డ్ గురించి, అంటే ఎలా అప్లికేషన్ పెట్టాలి, అప్రూవ్ అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అదంతా కవర్ చేస్తాను. సో దీనికంటే ముందు నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, కానీ చాలామంది అవే డౌట్స్ అడుగుతున్నారు. నేను ఆల్రెడీ రేషన్ కార్డ్ ఎలా అప్లై చేయాలనే ప్రాసెస్ ఈ వీడియోలో ఉంది కంప్లీట్గా. నేను ఇక్కడ థంబ్నెయిల్ అనేది యాడ్ చేస్తున్నాను, వెళ్ళి ఆ థంబ్నెయిల్ పై క్లిక్ చేస్తే మీకైతే ఫుల్ డీటెయిల్స్ వీడియో వస్తుంది. సో చూసి సేమ్ అదే విధంగా అప్లై చేసుకోండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇంకా అప్లికేషన్స్ పెట్టుకోని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోండి, ఓకేనా. అలాగే ఈ కేవైసీ ఎవరు చేసుకోవాలి అంటే ఈ కేవైసీ కంప్లీట్ ప్రాసెస్ ఒక వీడియో ఉంది, ఆ వీడియో కూడా నేను థంబ్నెయిల్ ఇక్కడ పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ కీ రిజిస్ట్రేషన్ సీరియల్ నెంబర్ గురించి, అసలు కీ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, సీరియల్ నెంబర్ నాట్ అడ్జస్ట్ అని వస్తే ఏం చేయాలి, అదంతా కంప్లీట్ వీడియో ఈ వీడియోలో ఉంటుంది. ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు. ఇప్పుడైతే నేను కొన్ని పాయింట్స్ చెప్తాను రేషన్ కార్డు గురించి. ఫస్ట్ రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టాక అప్రూవ్ అయ్యాక నెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ రేషన్ కార్డు అప్రూవ్ అయ్యాక కీ రిజిస్ట్రేషన్ సీరియల్ నెంబర్ వచ్చిందో లేదో చూసుకోండి. కీ రిజిస్ట్రేషన్ సీరియల్ నెంబర్ వస్తేనే రేషన్ రైస్ ఇస్తారు, రేషన్ కార్డు అప్రూవ్ అయినట్టు. సో అది అవ్వకపోతే వెయిట్ చేయండి. నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, ఒకవేళ వెయిట్ చేయాలి, నెక్స్ట్ కంప్లైంట్ రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి అనేది ఆ వీడియోలో ఉంది, వెళ్ళి చూడండి. అలాగే నెక్స్ట్ ఏంటి, మొత్తం కీ రిజిస్ట్రేషన్ కూడా వచ్చింది, రేషన్ కార్డ్ వచ్చింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ కేవైసీ చేయించుకోవాలి. ఈ కేవైసీ ఎవరు చేయించుకోవాలి అంటే ఆఫ్టర్ 5 years, అంటే 5 years కంప్లీట్ అయిన పిల్లల నుంచి. మళ్ళీ కొంతమంది 2 years బాబు ఉన్నాడు, 3 years పాప ఉంది, వాళ్ళకి ఈ కేవైసీ ఎలా చేస్తారని అడుగుతున్నాం. వాళ్ళకి ఈ కేవైసీ అవసరం లేదండి, డైరెక్ట్ రేషన్ ఇస్తారు. ఎవరైతే 5 years కంప్లీట్ అవుతుందో వాళ్ళ నుండి స్టార్ట్ ఈ కేవైసీ. అలాగే ఈ కేవైసీ పాస్ట్లో 2 years ముందు మనం ఆల్రెడీ ఈ కేవైసీ చేసాం, చాలామంది చేశారు. అప్పుడు చేసిన వాళ్ళకి ఇప్పుడు అవసరం లేదు. ఇది నేను చాలా వీడియోస్లో చెప్పాను, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. ఎవరైతే అసలు రేషన్ కార్డ్ అప్లికేషన్ పెట్టుకొని రేషన్ తీసుకుంటున్నారో అసలు ఈ కేవైసీ చేసుకోలేదు అన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ కేవైసీ చేసుకోవాలి. అలాగే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఫ్యామిలీలో 5-6 members ఉన్నాము, 3 members రైస్ వస్తుంది, ఇంకా 2 members రావట్లేదు అంటే ఇంకా 2 members ఈ కేవైసీ ప్రాబ్లం ఉంది. బయోమెట్రిక్, ఆధార్ కార్డు బయోమెట్రిక్ రేషన్ కార్డుతో లింకే లేదు. సో లింక్ చేయించుకోండి, అంటే ఈ కేవైసీ చేయించాలి. అది ఎక్కడ చేయించాలి అని అడుగుతున్నాను. ఖచ్చితంగా రేషన్ డీలర్సే చేస్తారు. ఎవరైతే మీకు షాప్లో బియ్యం ఇస్తున్నారో రేషన్ బియ్యం, ఆ రేషన్ డీలర్నే వెళ్ళి అడగండి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు,
మీ వర్క్ అయిపోయేంత వరకు అడగండి. వాళ్ళు అప్డేట్ కాలేదు, ఇంకా ఇప్పుడే అప్డేట్ రాలేదు అంటే ఒకసారి వెయిట్ చేయండి. ఎప్పుడు అప్డేట్ వస్తుందో తెలుసుకొని ఎప్పుడైతే వాళ్ళు డేట్ చెప్తారో ఆ డేట్కి ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి ఈకేవైసీ అంటే తమ్ము పెట్టేసి బయోమెట్రిక్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత నుంచి మీకు రేషన్ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు తమ్ము పెట్టినా సరే రేషన్ బియ్యం తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి చెప్పండి మేడం అంటున్నారు. ఇప్పటికైతే ప్రజెంట్ లాస్ట్ డేట్ అది అలా ఏమి ఇవ్వలేదు, వెబ్సైట్ ఇంకా ఆన్లైన్లో ఉంది. సో సైట్ క్లోజ్ అవ్వకన్నా ముందే ఎంత తొందరగా పాసిబుల్ అవుతే అంత తొందరగా మీరైతే వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోండి. అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, అప్లికేషన్ పెట్టుకునే ముందు ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంటుంది. నేమ్స్ డిలీట్ చేయించుకోవాలి ఎంఆర్ఓ ఆఫీస్లో. అవన్నీ నేను ఆల్రెడీ వీడియోలో చేశాను. ఆ వీడియోస్ కూడా నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సో ఫస్ట్ మీ నేమ్స్ రిమూవ్ అయ్యాలి చెక్ చేయించుకొని తర్వాత మీ సేవకి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోండి. మీ సేవలో ఎలాంటి ఫామ్స్ ఇవ్వాలి, ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలని కంప్లీట్ ప్రాసెస్ మన ఛానల్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 3 months రైస్ ఇప్పుడు మేము తీసుకోలేము అంటే జూన్లో ఇచ్చారు కదా 3 months రైస్ అనేవి, కానీ జూన్లోనే అప్రూవ్ అయిన కార్డ్స్ చాలా ఉన్నాయి రేషన్ కార్డ్స్. మరి వాళ్ళకి ఎప్పుడు రేషన్ రైస్ ఇస్తారు, సెప్టెంబర్ వరకు వేస్ట్ చేయాలా అని కొంతమంది అడుగుతున్నారు. కానీ అవసరం లేదండి. జూన్లో అప్రూవ్ అయ్యి కీ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయ్యి ఈకేవైసీ కూడా కంప్లీట్ అయితే జూన్లో తీసుకొని రేషన్ రైస్ జూలైలో ఇస్తున్నారు. ఆల్రెడీ డీలర్ కూడా చెప్పారు. సో ఎవరైతే జూన్లో కంప్లీట్ అయింది, అప్రూవ్ అయింది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయిపోయింది అనుకున్న వాళ్ళు జూలైలో ఎక్కడైతే మీ రేషన్ కార్డులో ఎఫ్పి షాప్ నెంబర్ అని ఉంటుంది కదా, ఆ షాప్ నెంబర్కి వెళ్ళి అక్కడ డీలర్ని అడగండి. ఇదిగోండి రేషన్ కార్డు వచ్చింది మాకని జిరాక్స్ చూపించండి. నేను చెప్పాను కదా ఆన్లైన్లో ఇలా ప్రింట్అవుట్ తీసుకున్నాం. సో అది తీసుకెళ్ళి చూపిస్తే మీకు ఖచ్చితంగా రేషన్ వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా పెండింగ్ ఉన్న వాళ్ళు, ఇన్స్పెక్టర్ పెండింగ్, డిసిఎస్ఓ పెండింగ్ ఉన్న వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కంప్లీట్ అయ్యేలా చూసుకోండి. మీరు మీ సైడ్ నుంచి ఎంతవరకు ప్రయత్నిస్తారో అంతవరకు ప్రయత్నించండి. మీ సైడ్ నుంచి మీరేం చేయకుండా ఉంటే కార్డ్స్ అనేది అక్కడనే ఉంటాయి, అలాగే పెండింగ్లో ఉంటాయి. ఒక 10-15 days చూసి నెక్స్ట్ నేను వీడియోలో చెప్పినట్టు ఆఫీస్కి వెళ్ళి కలవండి, ప్రాబ్లం ఏంటో తెలుసుకోండి. ఓకేనా. ఇంకా కొత్త వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీరు లైక్ చేస్తే నాకు చాలా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే ఇందిరా మిల్ల గురించి చేయమని చాలామంది కమెంట్స్ అయితే చేస్తున్నారు. సో మీకు కూడా ఇందిరా మిల్ల గురించి డౌట్స్ ఉన్నాయా, మీరు కూడా అప్లికేషన్ పెట్టుకున్నారా, ఇలా ఆ వీడియో మీకు కావాలి అనుకుంటే మీరు కూడా కమెంట్ చేయండి. కొత్త ప్రాబ్లమ్స్ ఇంకేం ఫేస్ చేస్తున్నారో మీరు కామెంట్ చేస్తే దాని ప్రకారం నేను వీడియోస్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.